సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో అప్పటిదాకా పక్కా కమర్షియల్ సినిమాలు చేశారు, యాక్ట్ చేశారు, అటు హీరోగా చేశారు, విలన్గా చేశారు, 70-80 సినిమాలు చేసిన తర్వాత సడన్గా నవతరం అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మళ్ళీ ఇటువైపు ఎర్ర సినిమాలు, ఇలా యువతను కదిలించాలి, సామాజిక స్పృహ తీసుకురావాలి, సడన్ ట్రాన్సిషన్ అంటారు కదా, అలా ఎలా కలిగింది అసలు? సడన్ ట్రాన్సిషన్ అంటే వారు చేసే ప్రాసెస్లో చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి వారికి ఇక సినిమాలు తీయాలి అనేది, నా జానర్లో నేను సినిమా తీయాలి, నేను ఇలాంటి చెయ్యాల్సిందే ఇలాంటి సినిమాలు అనేది ఆయన ఫస్ట్ నుంచి అదే కాంక్షలో ఉన్నారు. కానీ అయినా సినిమాలు వస్తున్నాయి కదా, అంటే సినిమా తీయటానికి ఆర్థికంగా డబ్బులు కావాలి. మా నాన్నగారేమో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను రూపాయి తీసుకోను అని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటి నుంచి వచ్చేసారు. మా తాతలు ఎవరి దగ్గర మా ఫాదర్ రూపాయి ఏమి తీసుకోలేదు. యాక్సెప్ట్ చేశారా లవ్ మ్యారేజ్? మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయకే వచ్చేసారు. తర్వాత కూడా సరే, తర్వాత నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకొని వెళ్ళారు, అంత కానీ ఏనాడు ఆయన అసలు వాళ్ళ ఫాదర్ మదర్ నుంచి కానీ ఏం పెద్ద తరతరాలుగా వచ్చే ఆస్తులని ఏమీ తీసుకోలేదు. అసలు మా నాన్నగారికి నిజం చెప్పాలంటే అసలు ఆ సొంత ఆస్తి అనేది లేదు. ఇన్ని సినిమాలు, ఇంత గొప్ప సూపర్ హిట్లు, కమర్షియల్ తీసి కూడా టు ది ఎండ్ కూడా ఆయనకి ఏనాడు ఆస్తి అనేది ఆయన కొనుక్కోలేదు. ఆయన దానికి వ్యతిరేకం. సిపిఎం పార్టీకి విరాళాలుగా ఇచ్చారు అన్ని. సిపిఐకి ఎక్కువగా సిపిఎం పార్టీ ఆఫీసులు కట్టించటము, అందరికీ దానం చేయటమే కానీ వారికంటూ వారు అసలు స్కూటర్లో తీశారు ఈ సూపర్ హిట్ సినిమాలన్నీ. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాళ్ళకి ఒక అంబాసిడర్ కారు ఉండేది. అది కూడా లాస్ట్ సినిమా ఎర్రమట్టి సినిమాలో టైంలో చాలకపోతే వారు అది కూడా అమ్మి సినిమా తీయటం జరిగింది. ఆఖరి క్లైమాక్స్కి డబ్బులు లేకపోతే వారి కారునే అమ్మి ఆ క్లైమాక్స్ తీయటం జరిగింది. సో వారికి ఆ సొంత ఇల్లు కానీ సొంత ఆస్తులు కానీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా వచ్చినాయి. అంటే ఆ రోజుల్లో ఏముంది, అంతమంది పిల్లల మీద డివైడ్ అయ్యి ఆయనకు వచ్చిన ఆ భూమి కూడా దానాలు చేయటమే. సో ఈజ్ ఎ రియల్ కమ్యూనిస్ట్. అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉందంటే, మనం ఒక యువతరం కదిలింది గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత ఎర్రమల్లెలు అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించిన అదొక పీక్ ఇంకా సినిమా. అంటే మామూలు సినిమా కాదు. అంటే మొట్టమొదటిసారిగా థియేటర్లకి బళ్ళు, ఎద్దుల బళ్ళు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని అసలు 300 రోజులు నాన్ స్టాప్గా హౌస్ఫుల్స్లో జాతరలాగా ఊర్లలో, విలేజెస్లో సర్పంచుల్ని, అప్పుడు ప్రెసిడెంట్లు, మున్సిపల్ వాళ్ళని మాకు ఆ సినిమా చూపిస్తారా అని ట్రాక్టర్లలో తీసుకెళ్ళి, అంటే ఒక వెల్లువలాగా ఆ సినిమాలోనే నాకు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ, నాకు పాట ఛాన్స్. అంటే ఇట్స్ ఎ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. పాట బాగా నాంపల్లి స్టేషన్ గాడి రాజాలింగో సాంగ్ యాక్ట్ చేయడం జరిగింది. అది వెరీ సక్సెస్ఫుల్ సాంగ్. అసలు ఆ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్సే. మేడే సాంగ్ అద్భుతమైన సాంగ్. ఇవాళ మేడే అనేది ఎప్పుడొచ్చినా స్ఫూర్తిగా ఉంటుంది. ఆ సాంగ్ రావాల్సిందే. అంటే మొత్తం మేడే సారాంశాన్ని ఒక్క సాంగ్లో అన్ని సంఘాలకి ఒక మేడే యొక్క ఇంపార్టెన్స్ని మొత్తం ఆ సాంగ్ చెప్పేస్తుంది. అంటే ఎవ్రీ వర్డ్, అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది ఈరోజు, రగిలించినది ఈరోజు, మేడే నేడే మేడే. అంటే ఎవ్రీథింగ్, ఎన్నెన్నో దారులలో చీలన మన ఉద్యమాలు, ఐక్యంగా నిలవాలి, కథనానికి కదలాలి, సామ్యవాద సాధనకై సమరం సాగించాలి. అంటే థియరిటికల్లీ ఒక మేడే యొక్క సారాంశాన్ని మొత్తం కానీ, అలాగే నాంపల్లి స్టేషన్ కాడి అనేది
ఆ సాంగ్ ప్రజానాట్య మండలి కళాకారుడు ప్రభు రాసింది. అప్పటికప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారికి చక్రవర్తి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాగా క్లోజ్. సో మా నాన్నగారి సినిమాలన్నీ చక్రవర్తి గారు మ్యూజిక్, పాటలన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సిస్టర్ ఏం చేస్తున్నారని అప్పటికప్పుడు సంగీతం నేర్చుకుంటున్నారంటే అప్పటికప్పుడు ఎస్పి శైలజ్ గారిని పిలిపించి ఆ పాట పాడించారు. ఆ పాటకి వారికి నంది అవార్డు బాలనటుడిగా మాకు అప్పుడు ఎన్ని అవార్డులు వారికి మొట్టమొదటి నంది అవార్డు. అంటే ఒక సాంగ్ ఒక 30-40 ఇయర్స్ పాటు టాప్ ఇన్ ది లిస్ట్ ఉండటం అండ్ అసలు ఇతర దేశాల్లో కూడా ఈ పాటను ఎవడో సౌత్ ఆఫ్రికన్ వాళ్ళ లాంగ్వేజ్లో యాజ్ ఇట్ ఈజ్ నాంపల్లి అని పాడితే సౌత్ ఆఫ్రికన్ పెద్ద సింగర్ అయిపోయాడు ఆయన. అంటే ఆ సినిమాలో అన్ని పాటలు. దాని తర్వాత మా నాన్నగారు నవ్వేవారు. దాని తర్వాత వారి సాంగ్ ఉండేది ఆ సీక్వెన్స్లో. నాంపల్లి సాంగ్ తర్వాత 20 minutesలో ఓ లగిజిగు లగిజిగు లంబాడెల్లప జనక జనకరే తగిట తగిట తక తాళ మెత్తు తిరగ బడరా అన్న అని వారి సాంగ్ వచ్చేది. అది సూపర్ హిట్. సో అప్పట్లో నవ్వేవారు, రే నీ సాంగ్కేమో 20 గోతాలు చిల్లర పడిందంట. అప్పుడు చిల్లర ఇసిరేసే అలవాటు ఉండేది. నా సాంగ్ ఒక గోతం తక్కువ పడింది రోయ్ నవ్వేవాళ్ళు. అంటే ఇది క్రియేట్ చేసింది ఆయనే. అంటే ఊరినే జోక్కి. అంటే అప్పుడు తీటాలు కూడా, ఇప్పుడు నా సాంగ్ ఉంది, అది ఏం పెద్ద ఆయన నా కోసం ఏదో క్రియేట్ చేసింది కాదు. ఓ రోజు ఇంట్లో చూసేసరికి క్యాసెట్ పెట్టుకొని దానికి డ్యాన్స్ చేస్తున్నాను, దీనికి నువ్వే అన్నారు. దానికి షార్ట్కి 8 సాంగ్ మొదలు పెడితే దానికి ఏం నాకు నేర్పించింది, దానికి డ్యాన్స్ మాస్టర్లు, దానికి ఇన్ని టేక్ ఏం లేదు. దానికి ఆ రోజు సెట్లో ఎవరు, మా నాన్నగారు, దౌడ సత్యం గారు, బి గోపాల్ గారు, మహామహులు అందరూ. మా బి గోపాల్ గారు మా నాన్నగారు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. దీనికోసం రిక్వెస్ట్ చేస్తే రాఘవేంద్రరావు గారి దగ్గర చేస్తున్న ఈ సినిమాకి సేమ్ ఊరు పక్క పక్కనే, వారు ప్రజానాట్య మండలి, బి గోపాల్ గారు కూడా. సో ఆ సాంగ్ బై 4-5 అయిపోయింది పాట. సాంగ్ ఈజ్ ఓవర్, నీకు వచ్చింది ఎగురు, ఇది నీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నావు కదా, చేయమన్నారు, అయిపోయింది. మరి ఆ సాంగ్ ఏమో 100 years ఆఫ్ 75 years సిల్వర్ జూబ్లీ, ఇప్పుడు 100 years ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆర్కీవ్స్లో, నేషనల్ ఆర్కీవ్స్లో ఉత్తమ 100 పాటలు తెలుగు దాంట్లో ఉంది. దాంట్లో మరి అది ఉంది. అంటే ది హానెస్టీ ఆఫ్ ది సాంగ్. ఇవాళ నేను నిర్మాతనై హీరోనయ్యి మేము చాలా దాదాపు 100 పాటలు చేశాను. సరే, బయట చేసిన బ్రోకర్ 2 అనే సినిమాలో నేను చేసిన పాటకి మళ్ళీ నందేవాడు వచ్చింది. కానీ అయినా కూడా ఆ సాంగ్ కొన్న పాపులారిటీ, ఎన్ని సినిమాలు చేసినా ఏమైనా నాంపల్లి స్టేషన్ అబ్బాయి అంటారు. అంటే హీరోగా 10 సినిమాలు చేసినా మనం దాని తర్వాత ఇంకా బెటర్ సూపర్ హిట్ సాంగ్స్ చేసిన నాంపల్లి అబ్బాయి అనేది, సరే మాధవ రంగారావు గారి అబ్బాయి, నాంపల్లి అబ్బాయి అనేది అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ సాంగ్.